నమస్కారం సార్, ఇది మనది 3వ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునవును. ఇది ఇక్కడ వచ్చి మనం లాస్ట్ టైం చేసింది ఇప్పుడు ఎలా అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో. మన ఆరోగ్యం మన చేతుల్లో తీసుకోవాలంటే మనకి నాలెడ్జ్ కావాలా, ఊరక రాదు. ఈ హెల్త్ గురించి ఒక 3 స్టెప్స్ ఉన్నాయి కాంతారావు గారు. 3 స్టెప్స్ ఏంటి? ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే మనం ఏ ఏజ్ ఉండొచ్చు, 30, 40 ఉండొచ్చు, 60, ఏ రోజు యాజ్ ఆఫ్ టుడే మన హెల్త్ కండిషన్ ఏంటి అని తెలుసుకోవాలి. మనకి ఎక్స్టర్నల్ కనపడేది ఏంటి? జనరల్ గా ఓవర్ వెయిట్ తెలుస్తుంది, పొట్ట తెలుస్తుంది, అంతే. బీపీ తెలుస్తుంది, బీపీ కూడా చెక్ చేసి తెలుస్తుంది. ఏమైనా టాబ్లెట్లు వేసుకుంటున్నాం తెలుస్తుంది. 3 ప్రాబ్లం తెలిసిపోతాయి ఎవరికైనా. జనరల్ 7 ప్రాబ్లంలు ఉన్నాయి. 7 ప్రాబ్లంలో చాలా మందికి 4 తెలుసు, 3 తెలియదు. ప్రాబ్లం ఎక్కడంటే మనకి 70-80% నాలెడ్జ్ ఉంది, ఫుల్ నాలెడ్జ్ లే. ఈ 7 హెల్త్ ఇష్యూస్ ఏంటి? ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ ఒకటి, బ్లడ్ ప్రెషర్ ఒకటి, తర్వాత టాబ్లెట్లు వేసుకోవడం ఒకటి, 3. ఆ తర్వాత అందరికి డయాబెటిక్ ఉందో లేదో తెలుసుకోవడానికి టెస్ట్లు చేసుకుంటారు కదా. ఆ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం, చాలా మంది థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం చేసుకుంటాం, అంటే 5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫ్యాటీ లివర్. ఇప్పుడు అందరూ చాలా మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఒకప్పుడు ఓన్లీ మందు బాబులకు ఉండేది ఫ్యాటీ లివర్, ఇప్పుడు జనాలకు అందరికి వస్తుంది. 60% కి ఫ్యాటీ లివర్ ఉంది. యాజ్ పర్ ICMR సర్వే, అపోలో హాస్పిటల్ వాళ్ళ సర్వే ప్రకారం 60% పీపుల్ కి ఫ్యాటీ లివర్ ఉందట. ఫ్యాటీ లివర్. తర్వాత ఇంకేంటి? నెక్స్ట్ డి విటమిన్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి. చాలా మందికి డి విటమిన్ తక్కువ ఉంది. 80% మనుషులకు డి విటమిన్ తక్కువ ఉంటుంది. తర్వాత B12 తక్కువ ఉంటుంది. ఇవన్నీ అందరికి తెలిసినాయి. కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ మనం మాట్లాడుకున్నాం. 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఏదో ప్రాబ్లం. 10 డైలీ ఉన్నాం, 10 ఒక్క మిస్టేక్ మనం చేస్తున్నా డైలీ, దానివల్ల మనకి లాంగ్ టర్మ్ లో హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ 10 హెల్త్ ఇష్యూస్ మీద మనం ఎంత ఉందో తెలుసుకోవాలి. దానికంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చూస్తే యావరేజ్ గా ప్రతి ఒక్కరికి 3-4 ప్రాబ్లం కంపల్సరీగా ఉంటున్నాయి. ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ 11 years 12 years కూడా 3-4 ప్రాబ్లం. 3-4 ప్రాబ్లంలో ఓవర్ వెయిట్ జనరల్ గా చాలా మంది ఉంటున్నారు, పొట్ట ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది చాలా మందికి, హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత చాలా మందికి డి విటమిన్ తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది. ఈ 4 కన్ఫర్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా చాలా మందికి ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ వచ్చేసి ఈ బ్లడ్ టెస్ట్ చాలా ప్యాకేజెస్ లో ఉండదు కనుక మనకు ఆ ప్రాబ్లం బయటపడదు. అయితే ఎప్పుడైతే ఈ 10 హెల్త్ ఇష్యూస్ చెక్ చేసుకొని ఈ 10 హెల్త్ ఇష్యూస్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ రోజు ఏదైనా ఒక స్పెసిఫిక్ హెల్త్ టిప్ ఏదైనా ఉందా అది చెప్పండి. ఈ 10 హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటి? స్ట్రెస్ ఉండటం ఒకటి, నిద్రపోకపోవడం, 7 గంటలు నిద్రపోకపోవడం ఒకటి, ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒకటి, కాఫీ టీలు ముందు మాకు వేసుకోవడం ఒకటి, హై కార్బ్ ఫుడ్స్ తింటాం, ప్రాసెస్ ప్రొడక్ట్స్ తింటాం ఒకటి, న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? ఫ్రూట్స్, స్ప్రౌట్స్ తినకపోవడం, అలవాటే లేదు ఎవరికి. ఆ తర్వాత నీళ్లు సరిగ్గా తాగపోవడం, మినిమం 3-4 లీటర్స్ నీళ్ళు సరిగ్గా తాగం. తర్వాత బౌల్ మూవ్మెంట్, మనకి మల విసర్జన. ఒకసారి జనాలకు వెళ్తారు, గగనం మధ్యాహ్నం ఎప్పుడు సాయంత్రం వెళ్తారు. 2 సార్లు మల విసర్జన వెళ్తే చాలా ఇంపార్టెంట్. మన పెద్ద మిస్టేక్ అందరూ చేసేది ఏంటి? రోజులో 5-6 సార్లు తింటుంటాం ఇప్పుడు అందరం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కాఫీ, టీలు ఇవన్నీ. దీనివల్ల ఏమవుతుంది? మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 10th ప్రాబ్లం, నీళ్లు తప్పించి ఏది నోట్ వేసినా ఫుడ్డే. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఒక్క మిస్టేక్ ఉన్న ప్రాబ్లం. నాకెవరో పెద్ద అని చెప్పారంటే నూగు గింజ వేసుకున్న ఫుడ్డే అన్నాడు ఆయన. నువ్వుల గింజ. ఒకప్పుడు కాంతరేశ్వర, ఒకప్పుడు నేను 7 రాంగ్ హ్యాబిట్స్ ఉండే నాకు. చక్కగా నిద్రపోయేవాడిని, ఎక్సర్సైజ్ చేసేవాడిని, స్ట్రెస్ ఉండేది కాదు, మిగతా అన్ని కుంపు. దానివల్ల ఏమైంది? నాకు 8 హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, కిడ్నీ స్టోన్ అన్ని వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఈ మిస్టేక్స్ ఆపేయాలి, ముందు ఫస్ట్ చేయాల్సింది అది ముందు, అంతే. తర్వాత టిప్స్, తర్వాత సంగతి. అసలు నోరు మూసుకొని చేయడం ఆపేస్తే చాలా సర్దుకుంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటాం ఈ 10 మిస్టేక్స్. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడంటే స్వామీజీ, మనందరికి కూడా 80-90% నాలెడ్జ్ ఉంది.
మనందరికి తెలుసు మన అభిమన్యుడు గారు ఆ యుద్ధంలో చనిపోవడానికి కారణం ఏంటి? ఆయనకి ఫుల్ నాలెడ్జ్ లే, లోపలికి వెళ్ళి ఫైటింగే తెలుసు, బయటకు రావడం రాదు. మనకు కూడా అంతే, మనకు కూడా 70-80% నాలెడ్జ్ ఉంది. ఆయన పాపం ఆ యుద్ధంలో చనిపోయాడు. మనందరికి ఏంటంటే పొట్ట రావడం, ఓవర్ వెయిట్ అవడం, ఇవన్నీ ప్రాబ్లం రావడానికి కారణం మన నాలెడ్జ్ సరిగ్గా లేకపోవడం. సో ఈ రోజు మనకి ఎంత సమయం ఉందంటే కాస్త జూమ్ లింక్ లేట్ అయింది కాబట్టి మనం ఒక 6 నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్తాం, మనకి ఇప్పుడు హెల్త్ టిప్స్ ఒక 10 నిమిషాల టైం ఉంది జెన్యున్ గా, అంటే మీరు మాట్లాడడానికి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు కంక్లూడ్ చేద్దాం. ఈ 10 నిమిషాల్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ మీద మాట్లాడండి, జస్ట్ ఎలాబొరేట్. ఓకే, వినండి. ఇప్పుడు మనకి హెల్త్ మంచిగా ఉండాలంటే there are 7 essentials ఫర్ గుడ్ హెల్త్. ఓకే, కాఫీ చేయాలనుకోండి, మనకి కాఫీ పౌడర్ కావాలి, మిల్క్ కావాలి, తర్వాత షుగర్ కావాలి. ఈ మూడిట్లో ఏ ఒక్క ఐటమ్ మీకు ఇవ్వకపోయినా మీరు చేయలేరు, రెగ్యులర్ కాఫీ చేయలేరు. అలానే there are 7 essentials ఫర్ గుడ్ హెల్త్. ఈ 7 ఏంటి మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం, మనం క్విక్ గా చూద్దాం. ఎయిర్, మనం ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు గాలి పీల్చుకోకపోతే ఎంత సంగతులు, కానీ దేవుడి దయ వల్ల అది ఆటోమేటిక్ జరిగిపోతుంది మన పార్టిసిపేషన్ లేకుండానే. అవును. నెక్స్ట్ వాటర్ కావాలి, తర్వాత ఏం కావాలి, ఫుడ్ తినాలి, మన ఎక్స్క్రీషన్ బాడీలో ఉండి వేస్ట్ బయటికి పోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, 7 గంటలు నిద్రపోవాలి. 6 ఉన్నాయి అనమాట ఇందులో. 6 ఇంగ్రీడియంట్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 6 ఇంగ్రీడియంట్స్. ఈ 6 ఇంగ్రీడియంట్స్ ఎవరికైతే తెలివిగా పక్కాగా చేసుకోగలుగుతారో వాళ్ళకే హెల్త్ ఉంటుంది. ఇది ఒక స్కిల్ అనమాట. ఏ ఐటమ్ అయినా మనం తయారు చేయడం ఒక స్కిల్. ఆ స్కిల్ కావాలా లేదా మనకి? ఆ స్కిల్ కావాలంటే ముందు నాలెడ్జ్ ఉండాలి. ఏమేమి ఐటమ్ లేదు, ఇప్పుడు మనకు 6 తెలిసిపోయినాయి. వాటర్ ఎన్ని తాగాలి? 4 లీటర్ నీళ్లు తాగాలి. తర్వాత మల విసర్జన 2 సార్లు మనం మల విసర్జనకి వెళ్ళాలి రోజులో. ఒక్కసారి వెళ్తే సరిపోదు, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 1 అవర్ వాకింగ్, అందరికి తెలిసింది ఆ విషయం. 1 అవర్ వాకింగ్ చేయాలి. మీరు మల విసర్జన వెళ్ళాలంటున్నారు, రాకపోతే ఏం చేస్తున్నారు? అది వద్దాం, అది ఎట్లా వచ్చేది అది మనం చూద్దాం. 2 సార్లు మల విసర్జన వెళ్ళటం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ అన్ని పోతాయి. ఆ తర్వాత రోజులో 2 సార్లే తినాలి భోజనం. మనం ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ తింటున్నాం. మనందరికి తెలుసు కదా, ఏకభుక్తే యోగి మీలాంటి వాళ్ళు, ద్విభుక్తే భోగి. అప్పుడప్పుడు నేను కూడా 2 సార్లు అవుతుంది, ఎందుకంటే 2 సార్లు వచ్చేయండి. కాన్షియస్లీ 1 టైమే తినేది అంతే. ఆ తర్వాత ఒక్కటి అంటే కొంచెం కష్టం, అది చాలా కష్టం. 2 సార్లు ఇది ఓకే. ఆ తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. అందరికి చెప్తారు, అందరూ ఎవరు అంత కొత్తగా నేను చెప్పాల్సిన ఏమిలే. స్ట్రెస్ ఉండకుండా మేనేజ్ చేయాలి, అందరికి తెలుసు. 7 గంటలు పడుకోవాలని తెలుసు. ప్రాబ్లం ఎక్కడంటే ఇక్కడ స్వామీజీ, మనకి ఈ 6 ఐటమ్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, అది ఒక స్కిల్. ఇప్పుడు రోజు 4 లీటర్లు ఎలా తాగాలి, 2 సార్లు మల విసర్జన ఎలా జరగాలి, 1 అవర్ వాకింగ్ ఎలా వెళ్ళాలి, 7 అవర్స్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫుడ్. ఇప్పుడు చూద్దాం. ఫుడ్ లో అందరికి తెలుసు కదా, ప్రాసెస్ ఫుడ్ మంచిది కాదు, వైట్ రైస్ మంచిది కాదు, షుగర్, బేకరీ అవన్నీ ఆపేసేయాలి. ఆ తర్వాత మనం చక్కగా ఇంట్లో చేసిన ఫుడ్ ఏదైనా మనం 2 సార్లు హ్యాపీగా తినొచ్చు. జనరల్ గా అందరు డైట్ ప్లాన్ అంటారు. డైట్ ప్లాన్ అనగానే ఏంటి, మనం తగ్గించి తింటాం, లేదా స్పెషల్ ఫుడ్ తింటాం, ఏదో పర్టికులర్ అదొకటి. అదేం అవసరం లేదు. చక్కగా ఇంట్లో చేసిన ఫుడ్ 2 సార్లు తింటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలని చెప్తాను నేను. ఆ టెక్నిక్, ఇప్పుడు మనకి ఏదైనా ఐటమ్ చేసి ఆ టెక్నిక్ తెలుసుకోవాలి. ఆ టెక్నిక్ ఏంటి, రోజులో 4 లీటర్, వీలైనంత వరకు ఉదయం సూర్యోదయానికి ముందే లెగవాలి. వీలైనంత వరకు లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగాలి. వీలైనంత వరకు కొంచెం వామ్ వాటర్ తాగితే మంచిది. ఎప్పుడైతే 1 లీటర్ నీళ్లు తాగుతాం, మన పొట్టలో ఏమవుతుందంటే అది కొంచెం ఎల్లార్జ్ అయిపోయి మన పెద్ద పేగుల మీద బరువు పెట్టుద్ది అనమాట. దానివల్ల ఆ టైంలో మన మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళిపోవాలి. ఇది చాలా నాన్ నెగోషియబుల్ అనమాట. లేచిన వెంటనే మనం మొబైల్ చూస్తాం, పనులు చేసుకోకూడదు. స్పెషల్లీ లేడీస్ పాపం లేవగానే వాళ్ళు వేరే పనులు పడిపోతారు, నీళ్ళు తాగరు, టాయిలెట్ వెళ్ళరు. కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీళ్ళు తాగిన వెంటనే మన మనసు పొట్ట మీద కూడా టాయిలెట్ వెళ్ళిపోవాలి. తర్వాత మనకు కుదిరితే 1 అవర్ వాకింగ్ వెళ్ళిపోవాలి ఇమీడియట్ గా. నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళిన తర్వాతే వాకింగ్ కి మీరు అర్హులు. అదర్వైజ్ యూ కెనాట్ గో. ఐ డోంట్ గివ్ లైసెన్స్ టు ఎనీబడి టు కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆల్సో. అదైపోయాక 1 అవర్ వాకింగ్ చేసి చక్కగా వచ్చేసి రెస్ట్ తీసుకుని 5 నిమిషాలు మళ్ళీ ఇంకొక లీటర్ నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకోవాలి. మీరు ఆశ్చర్యపోతారు, 2వ సారి కూడా మల విసర్జన జరిగిపోతుంది. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్, మంత్రి గారు ప్రమోట్ చేశారు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ఇప్పుడు ఏమైపోయింది, మనం అదే లేడీస్ అనుకోండి, వాకింగ్ కుదరట్లేదు, ఇంట్లో పనులు చేసుకోండి. 1 hour 1.5 hour అయ్యాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగేసి మనసు పొట్ట మీద పెట్టుకుంటే మళ్ళీ రెండోసారి టాయిలెట్ వెళ్ళిపోవచ్చు. చూసారా, విత్ ఇన్ 2-3 hours వల్ల మనం 2 సార్లుగా 1 లీటర్ నీళ్ళు తాగి 2 సార్లు మల విసర్జన వెళ్ళడం వల్ల మన బాడీలో కంప్లీట్ డీటాక్సిఫికేషన్ జరిగిపోతుంది అనమాట. ఒక 50% హెల్త్ రావడానికి ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి, రోజంతట్లో 2 సార్లు తినాలి. మీరు డిసైడ్ చేసుకోండి ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ ఫుడ్ తినాలి అన్నది మీ చాయిస్. కంప్లీట్ ఫ్రీడమ్ అనమాట మీకు. ఏం చేయాలి, నేను వీళ్ళని 11 o'clock బిట్వీన్ 10:30 to 1 o'clock లోపు ఫస్ట్ మీల్ తినడం అద్భుతం. చక్కగా మీరు ఏదైనా ఇంట్లో చేసుకుని హ్యాపీగా తినండి. నీళ్లు తాగే పద్ధతి ఒకటి తెలుసుకోవాలి. అందరికి మిస్టేక్ చేసేది ఏంటంటే నీళ్లు తాగిన వెంటనే తినడానికి కూర్చుంటారు, లేదా తినేటప్పుడు తాగుతుంటారు, తిన్నా ఇమీడియట్ తాగుతారు. చేయకూడదు. పొట్టలో వచ్చేసి అన్నము నీళ్లు ఒకేసారి వేయకూడదు. ఇవి ఒక టెక్నిక్. తర్వాత ఏం చేయాలి, మనం మంచిగా 11 o'clock అప్పుడు మంచిగా తినండి. వీళ్ళంత వరకు వైట్ రైస్ అవాయిడ్ చేయండి. చక్కగా బ్రౌన్ రైస్ కానీ మల్టీగ్రెయిన్ చపాతీ కానీ చేసుకొని ఎక్కువ కూరలు చేసుకోండి. కూరలు అద్భుతంగా మనం వాడుకోవచ్చు. మంచిగా ఈ గానుగాయలు వాడుకోవచ్చు, నెయ్యి వాడుకోవచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆఫ్ ఆయిల్ అనమాట. సాల్ట్ కూడా మీరు టేస్టీ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చెప్తారు, ఆయిల్ వద్దు, సాల్ట్ వద్దు, మంచిదని. కానీ అంత అవసరం లేదు, అంత సీన్ అవసరం లేదు. చక్కగా టేస్టీ చేసుకుని తినొచ్చు. ఫస్ట్ టైం భోజనం అయిన తర్వాత ఏం చేయాలి, 2 గంటల తర్వాత నుండి అప్పుడో గ్లాస్ చొప్పున సాయంత్రం లోపు 2 లీటర్లు నీళ్ళు తాగాలి. కాన్షియస్ గా బాటిల్లో పెట్టుకుని తాగామనుకోండి మనకు గుర్తుండదు, లేదా లెక్కపత్రం ఉండదు అనమాట. ఆ తర్వాత నైట్ భోజనం 7 o'clock తినొచ్చు, 8 o'clock తినొచ్చు, మీ ఇష్టం 9 o'clock అని తినొచ్చు, నో ప్రాబ్లం. అంటే వీలైతే వీలైనంత వరకు 8 o'clock 7 లోపు తినడం మంచిది. మళ్ళీ రెండోసారి చక్కగా భోజనం చేయండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీరు మీ క్లాస్ వింటే సరిపోయింది. జనాలు స్ట్రెస్ ఈజీ బయటపడవచ్చు. కొంచెం టైం స్పెండ్ చేసుకుని టెక్నిక్స్ నేర్చుకోవాలి. తర్వాత 7 hours స్లీప్ వచ్చేసి బిట్వీన్ 10 PM to 5 AM కంపల్సరీ. ఏదో అడ్డగోలుగా 2 o'clock పడుకుంటాం, 10 వస్తామంటే అది మంచిది కాదు. సిర్కాడియన్ రిథమ్ అంటారనమాట. సూర్యుడు మనకు ఉదయించినట్లే ఆ ప్రకారం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఏం చేసాం చూడండి, మనం 4 లీటర్లు తాగేసాం లేదా, 2 సార్లు మల విసర్జన అయిపోయింది, 1 hour వాకింగ్ చేసాము, స్ట్రెస్ మేనేజ్ చేసుకున్నాము, కాఫీ టీలు ఈ ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ఆపేసాము, చక్కగా 2 సార్లు ఇంట్లో చేసి అద్భుతంగా తినేసాము. దీన్ని కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. గత 11 years లో hundreds of people have benefited. చూసారు కదా, నా ఫోటో చూసారు కదా, ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. ఎన్నుకున్నది మీరేనా? అవును, 2014 జనవరిలో ఆ ఫోటో అనమాట నాది. అప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు మీరు? అప్పుడు 69 kg ఉన్నాను. 11 మెడిసిన్స్ వేసుకునేవాడిని. 69 కిలోలు అంటే పెద్ద వెయిటింగ్ కాదు యాక్చువల్లీ. 69 kgs అంటే పెద్ద వెయిటింగ్ కాదు. 69 కిలోలు అంటే పెద్ద వెయిట్ కాదు. నా హైట్ సార్, నేను 5 feet 3 inches. మీరు షార్ట్. చూడండి, హైట్ ప్రకారం వెయిట్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. మనందరం అనుకుంటాం. అది ఓకే, నాకు మీ హైట్ తెలియదు కాబట్టి, ఎందుకంటే ఇంతవరకు కనిపిస్తున్నారు కదా, చాలా ఆచారభావం అనుకున్నా నేను. పొట్ట తెలుస్తుంది సార్. వెయిట్ ఉండటం వేరు, టాబ్లెట్లు ప్రాబ్లం ఉంటే అది నాకు మంచిది కాదు కదా. ఐ వాజ్ డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, ఐ హ్యాడ్ కిడ్నీ స్టోన్స్, ఎన్ని ప్రాబ్లంలు ఉండేవి. ఇప్పుడు అన్ని సెట్ అయిపోయినాయా? సో మనం కనుక ఇప్పుడు అన్ని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ అయిపోయినాయి మొత్తం? ఏం లేదు, లాస్ట్ 2014 ఏప్రిల్ నుండి ఏం లేదు స్వామి, నాకు నో ప్రాబ్లం. ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. మీకు ఒక చిన్న, ఇఫ్ యూ కెన్ గివ్ మీ టైం, ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, 1 minute వీడియో పంపిస్తా. ఓకే, నో ప్రాబ్లం. మీకు మన హెల్త్ స్పాన్ ఎలా చెక్ చేసుకోవాలి? హెల్త్ స్పాన్ అంటే ఏంటి? మనం బ్రతికినన్నాళ్ళు టాబ్లెట్ మీద ఆధారపడకుండా ఎనర్జీగా ఉండటం, యాక్టివ్ గా ఉండటం. దానికి మీకు ఒక వీడియో షేర్ చేశారు, 1 minute వీడియో. అది దీనిలో యాడ్ చేయండి, తప్పకుండా చేస్తా. దానిలో యాడ్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. అందులో చిన్న పాయింట్స్ చెప్తా. బేసిక్ ఎలా అంటే, మన కింద కూర్చొని లెగవాలన్నమాట, సపోర్ట్ లేకుండా, అదొక పాయింట్. ఆ తర్వాత ఒక 60 మెట్లు 60 సెకండ్లు ఎక్కగలగాల
Okay. దాన్ని బట్టి మన హార్ట్ హెల్త్ తెలుస్తుంది. Okay. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక కాలం మీద నిలబడాలన్నమాట. ఎంతసేపు నిలబడగలని చూడాలి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనం ఒక కాలం మీద నిలబడలేము. ఒక కాలం మీద అట్లీస్ట్ ఒక 60 seconds నిలబడగలిగాం అనుకోండి, అదొక బ్యాలెన్స్ వస్తుంది. అట్లా లంగ్ కెపాసిటీ, మీరంటే ప్రాణాయామం చేస్తారు, లంగ్ కెపాసిటీ అట్లాగా బాగా గాలి పీల్చుకొని ఒక బియాండ్ 60 seconds కనుక మనం హోల్డ్ చేసుకోగలిగితే వెరీ క్లియర్ గా మన లంగ్ కెపాసిటీ తెలుస్తుంది. దానికి తోడు మనకు ఎవరికైతే కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో, ఐరన్ ఫెరిటిన్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఉండలేరు, ఒక 10 seconds కంటే ఉండలేరు గాలి పీల్చుకొని. మన లైఫ్ వచ్చేసి వితౌట్ మెడిసిన్ లైఫ్ లో ఉండాలి, అదొకటి చాలా ఇంపార్టెంట్. టాబ్లెట్ మీద ఆధారపడకుండా ఉండగలమా లేదా. ఆ తర్వాత ఒక 60 మెట్లు ఒక 60 seconds ఎక్కగలగాల మెట్లు. అంటే దాని మీద మన హార్ట్ ఇవి ఈ 10ని నేను షేర్ చేశాను 1 minute వీడియోలో షేర్ చేయండి. తప్పకుండా. ఆ తర్వాత నేను వచ్చేసి గత 1.5 years నుండి ఫ్రీ క్లాసులు ఇస్తున్నాను, అందరికి మోటివేట్ చేస్తుంటాను. మీరు లాస్ట్ టైం క్లాస్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 20 members కాంటాక్ట్ చేశారు, చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెంబర్ చెప్పండి ఒకసారి, నేను కింద స్క్రీన్ లో కూడా పెడతాను. 9840. ఒక్క నిమిషం నేను కూడా రాసుకుంటాను అండి. అది ఇప్పుడు మనం మాట్లాడుతున్న నెంబర్ ఏనా అది? అయ్యా చెప్పండి నెంబరు. 9840 85 2996. సో పైన ఎట్లా పెట్టొచ్చా ఫ్రీ హెల్త్ అడ్వైజ్ అని? ఫ్రీ అని పెట్టొచ్చా? మీ యొక్క అడ్వైజ్ ఫ్రీ అని పెట్టొచ్చా? ఫ్రీ అండి, ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఏం లేదు, మనకు కావాల్సిందంటే ప్రాపర్ నాలెడ్జ్ కావాలా, మీలాంటి వాళ్ళ ద్వారా నాలెడ్జ్ కావాలా, తర్వాత మనకి డిసిప్లిన్ ఎటు ఉండాలా, అది లేకపోతే తెలుసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. అవును, బాగుంది. తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట, దానిలో చాలా అప్లోడ్ చేశాను క్లాసులన్నీ. అయితే నాలెడ్జ్ షార్ట్ టైం చేసావు కనుక బేసిక్ అందులో నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకుంటాను మన దాంట్లో. మీకు ఒక వీడియో మీకు వాట్సాప్ లో షేర్ చేశాను అబౌట్ హెల్త్ స్పాన్. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా నాకు పెట్టండి. లింక్ పెడతాను, క్లిప్స్ ఉంటే నేను షార్ట్స్ గా చేసి పెడతాను. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ. అంటే ఊరికే ఉండకుండా హెల్త్ గురించి కదా, అందుకని ఆ మాత్రం చేయాలి. సో మనకు సమయం ఇంత ఓన్లీ 2 minutes ఉంది, అందుకని వైలిన్ వాయిస్తే అతను. ఓకే, నేను గత 11 years లో స్వామీజీ ఐ ఇన్వెస్టెడ్ more than 8,000 hours of study రీసెర్చ్, ఒక 700 bed reports. ఇప్పుడు అబ్జర్వ్ చేసింది అంటే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కారణాలు దే ఆర్ నాట్ చెకింగ్ ద హెల్త్ స్కోర్, బ్లడ్ టెస్ట్ చేసుకోవట్లేదు, అంతా కొంప మునిగాక లెగుస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం వినరా సోదరా, ఆరోగ్యమే మహాభాగ్యం వినరా సోదరా. సో చాలా సంతోషం. సో మళ్ళీ వీలున్నప్పుడు మాట్లాడుకుంటాం. సో నేను మెన్షన్ చేస్తాను, మీరు చేస్తున్న సర్వీస్ రియల్ అమేజింగ్. జస్ట్ బికాస్
డబ్బులకు ఎవరైనా చేస్తారు, బట్ మీ సమయాన్ని ఎందుకు ఇవ్వాలి? ఎవరి కోసమైనా అందరూ ఆరోగ్యంగా ఉంటే బాగుండాలని మీకు అనిపించింది కాబట్టి చేస్తున్నారు, అంతే కదా. సో ఇక్కడి నుంచే అందరిలో రైట్ నాలెడ్జ్ కావాలి, అంతే. సో ఇక్కడి నుంచి అందరిలో ఉన్న ఆరోగ్యానికి శిరస్సు వంచి నిర్ద్వంద్వంగా నమస్కారం చేస్తున్నా. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. రీసా రసోవైసా ఇక్కడి నుంచి మీకు కూడా నమస్కారం. మళ్ళీ త్వరలో మనం ఒక షెడ్యూల్ పెట్టుకుందాం కొంతకాలం. సెటిల్ నెక్స్ట్ టైం హైదరాబాద్ పర్సనల్ కలుస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ.